మన చిన్నప్పుడు అమ్మ చేసిన ఊరగాయలు గుర్తొస్తేనే నోట్లో నీళ్ళు ఊరుతాయి కదా. అవి ఎంత కమ్మగా ఉంటాయో. మరి ఈరోజు వీడియోలో అంతే కమ్మగా ఉండే మామిడికాయ తొక్కు ఊరగాయని చేసి చూపిస్తున్నాను. దీన్ని అన్నంతో ఇంకా ఏదైనా టిఫిన్స్తో కూడా తినచ్చు. ఈ ఊరగాయ చేసుకోవడానికి మామిడికాయల్ని నీళ్ళతో నీట్గా శుభ్రం చేసి తర్వాత తడి లేకుండా తుడిచేసుకోవాలి. నేను కలెక్టర్ కాయ వాడుతున్నాను, మీరు పుల్లటి మామిడికాయల్ని కూడా వాడచ్చు. ఇప్పుడు మామిడికాయ తొక్కని తీసేసి చక్కగా తురుముకోవాలి. కొలతలు పర్ఫెక్ట్ గా ఉండటానికి ఈ తురుమునంతా నేను కప్పు సైజు కొలతల్లో చూపిస్తున్నాను. ఇదే కప్పు సైజుతో ఊరగాయ కావాల్సిన అన్ని ఐటమ్స్ ని వేసుకుంటాను. 4 కప్పుల మామిడికాయ తురుముకి అరకప్పు కల్లుప్పు పౌడర్ ని చేసి వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ పసుపుని వేసి వీటన్నిటిని చక్కగా కలిపి ఒక రోజంతా ఎండలో ఆరబెట్టాలి. నెక్స్ట్ డేకి ఇలా చక్కగా తేమ లేకుండా ఆరిపోతుంది. ఈ ఊరగాయ పోపు కోసం వెడల్పాటి గిన్నెలో సేమ్ కప్పు సైజుతో 1.5 కప్పు పల్లి లేదా నువ్వుల నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 2 టీ స్పూన్ల ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఇవి చిటపట్లాడాక స్టవ్ ఆపేసి 1/2 టీ స్పూన్ ఇంగువ, 8 ఎండుమిరపకాయలని వేసి ఈ నూనె పూర్తిగా చల్లారనివ్వాలి. నూనె పూర్తిగా చల్లారాక మామిడికాయ తురుము, 1/4 కప్పు కారపొడి, 2 టేబుల్ స్పూన్ల ఆవపిండి, 1 టేబుల్ స్పూన్ మెంతిపొడి వేసి అన్నింటినీ చక్కగా కలిపి ఒక గిన్నెలో తీసి ఓ రోజంతా వదిలేసి తర్వాత రోజు ఎయిర్ టైట్ జార్లో పెట్టి స్టోర్ చేసుకోండి.